హలో ఆల్. నేను మీ రచనా శృంగవరపు. వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాని మోదీ కులంపై చేసినటువంటి వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఓ పక్కన బీసీ కులగణన సర్వే విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వము, బీజేపీ ప్రభుత్వము కాంగ్రెస్‌ని విమర్శించిన నేపథ్యంలో రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ, ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పే కాకి లెక్కలను చేస్తూ, ఆ క్రమంలో బీజేపీని విమర్శిస్తూ మోదీ కులంపై వ్యాఖ్యలు చేశారు. వాటిని మనం గమనిస్తే మోదీ గారు నేను బీసీ అని అంటున్నారు. కానీ వాస్తవంగా ఆయన బీసీ కాదు. లీగల్లీ కన్వర్టెడ్ బీసీ. నేను చాలా జాగ్రత్తగా ఈ పదాన్ని వాడుతున్నాను. 2001 వరకు గుజరాత్‌లో ఆయన ముఖ్యమంత్రి కానంత వరకు ఆయన ఉన్నత వర్గాల్లోనే ఉన్నారు, ఆ జాబితాలోనే. ముఖ్యమంత్రి అయిన తర్వాత తన కులాన్ని బీసీలో కలుపుకున్నారు అని ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తర్వాత దేశంలో జనాభా గణనతో పాటు కులగణన కూడా చేయమని డిమాండ్ చేశారు. దీన్ని బీజేపీ వ్యతిరేకించింది. ఈవెన్ రాహుల్ గాంధీ గారు కూడా రాయ్‌పూర్ సభలో ఇలాంటి కామెంట్సే చేశారు. బీజేపీ దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. అలాగే బీసీ కమిషన్స్ కూడా దీనికి ఆయన ఎప్పుడైతే ఆయన కులం బీసీలో చేర్చబడిందో అప్పటికి ఆయన పొలిటికల్‌గా ఏ పొజిషన్‌లో లేరని తెలిసింది. ఈ నేపథ్యంలో ఈ వ్యాఖ్యల వల్ల రేవంత్ రెడ్డి గారు ఓబీసీలకి దూరం అవుతారా? దగ్గరవుతారా? తెలంగాణ రాజకీయాలను ఇది ఎలా ప్రభావితం చేయబోతుంది? బీజేపీకి ఇది ప్లస్ అవుతుందా? మైనస్ అవుతుందా? ఒక రాజకీయ నేతలు ఇటువంటి కులానికి సంబంధించిన వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు కరెక్ట్? దీని గురించి చర్చించడానికి మనతో ఉన్నారు తాడూరి శ్రీనివాస్ గారు, బీజేపీ లీడర్, అలాగే ఎక్స్ ఎంబీసీ మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేశారు. అలాగే ప్రసేన్ గారు జర్నలిస్ట్, అలాగే కేంద్ర సాహిత్య అకాడమీ కౌన్సిల్ మెంబర్ గా చేశారు. అలాగే ఎన్జే విద్యాసాగర్ గారు బీసీకే స్టేట్ ప్రెసిడెంట్ గా చేస్తున్నారు. అలాగే మట్టి చేతుల భాష అనే పత్రికకు ఎడిటర్ గా కూడా ఉన్నారు. ఇకపోతే జి రాములు గారు సిపిఎం సీనియర్ లీడర్. ముందు తాడూరి శ్రీనివాస్ గారు మీరు చెప్పండి. ఈ రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలు ఎంతవరకు నిజం అనుకుంటారు? ఒక రాజకీయ నాయకుడు ఏంటి ఇలాంటి కమెంట్స్ చేయడం ఎంతవరకు సమర్థనీయం? శ్రీనివాస్ గారు. ఇప్పుడు ఒకవైపు ఇంత పెద్ద భారతదేశంలో 75 సంవత్సరాల స్వాతంత్రానంతరం భారతదేశం ఇవాళ విశ్వవిఖ్యాతమైనటువంటి పేరు గడిస్తున్నటువంటి దశలో, ఏఐ వరకు టెక్నాలజీ చేరుతున్నటువంటి ఈ దశలో, ఇంత ఇంటెలెక్చువల్స్ పెరిగినటువంటి ఈ దశలో అంటే పాత కాలం నాటి బూజు పట్టిన సిద్ధాంతాన్ని నెహ్రూ మన్మడు రాహుల్ గాంధీ గారు ఈరోజు తీసుకోవడం అనేది మీకు ఏ రకంగా వస్తుందో మీరు ఒకసారి చూడండి. కంట్రీ యొక్క డెవలప్మెంట్ మీద చర్చ చేస్తే కాంగ్రెస్ యొక్క 6 దశాబ్దాల పాలన చర్చకు వస్తుంది, అందుకని మోడీ గారి పరిపాలన చర్చకు వస్తుంది. కాబట్టి దీన్ని డీవియేట్ చేయాలంటే ఒకసారి ఏమో ఓన్లీ వ్యక్తుల మీద, ఒక పారిశ్రామికవేత్త మీద పదే 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 మొత్తం ఎలక్షన్స్ ఈ 10 ఏళ్ళు నడిపించినాడు. ఆ తర్వాత 5 ఏళ్ళు క్యాస్ట్ మీద నడిపిస్తా ఉన్నాడు. ఒకసారేమో చాయ్ వాళ్ళే అంటారు, ఒకసారేమో వాచ్మెన్ అంటారు, ఒకసారి ఇంకోటి అంటారు. కానీ ప్రజలు ఏం చేస్తా ఉన్నారు? ప్రజలు విశ్వసించి ఓట్లేసిన తర్వాత తను క్యాస్ట్ పేరు చెప్పుకొని రాలేదు కదా. వాళ్ళ తాతల నాటి పేరు చెప్పుకోనో, గాంధీ ట్యాగ్ పెట్టుకోనో, లేదా అసలు ఆ ట్యాగ్ ఎక్కడికి వెళ్ళి వచ్చింది. ఇప్పుడు క్యాస్ట్ చర్చకే వస్తే తన క్యాస్ట్ ముందు చెప్పి, తన యొక్క మతం ముందు చెప్పి అది ఏ రకంగా వస్తుంది? మరి అట్లా అంటే హిందూ సమాజంలో మేల్ యొక్క సర్నేమ్స్, మేల్ యొక్క ఇది తండ్రి యొక్క వారసత్వం, పితృస్వామ్యం, మాతృస్వామ్యం నుంచి పోయిన తర్వాత పితృస్వామ్యంలోకి వచ్చిన తర్వాత మరి తండ్రుల యొక్క ఎరా అవుతుంది. మరి రాహుల్ గాంధీ గారి తండ్రి, రాజీవ్ గాంధీ గారి తండ్రి, వారి యొక్కది డైనాసిటీ అట్లా రావాలి కదా పేర్లలో కూడా. మరి ఆ రకంగా ఏమన్నా వచ్చిందా అంటే నేను ఇవన్నీ మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. నాకేం కావాలంటే ఈ దేశం యొక్క ప్రతిపక్ష నాయకుడి యొక్క క్యాలిబర్, దేశం యొక్క సమస్యలని చర్చించగలుగుతా ఉన్నాడా? ఈ ప్రభుత్వము ఈ దేశం ఎదుర్కొంటున్న సమస్యలని ప్రభుత్వాల దృష్టికి తీసుకురాగలుగుతున్నాడా? ప్రభుత్వం యొక్క దృష్టిని ఆయన వైపు ఆకర్షిస్తున్నాడా? అంటే నేనేమంటానంటే అసలు మోస్ట్ ఇన్ఎఫిషియంట్ అపోజిషన్ లీడర్ ఇన్ ఇండియన్ హిస్టరీ ఆఫ్ పాలిటిక్స్. సో ఈ మన భారతదేశం యొక్క రాజకీయాలలో ఇప్పటి వరకు ఇంత ఫెయిల్యూర్, 0 మార్కులు తెచ్చుకుంటున్నటువంటి ప్రతిపక్ష నాయకుడు పదే 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 ఎన్నికల పరీక్షలో 0 మార్క్స్, గుండు 0 తెచ్చుకుంటున్నటువంటి ప్రతిపక్ష నాయకుడు వీరు మాత్రమే అని చెప్తా ఉన్నా. వాజ్పేయి గారు లాంటి ప్రతిపక్ష నాయకుడిని ఇందిరాగాంధీ కోరుకున్నది, దేశ ప్రజలు కోరుకున్నారు. అసలు ఒక దశలోనైతే వాజ్పేయి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉంటేనే బాగుండు అని అనుకున్నారు. మరి వారు ప్రధానమంత్రి అయిన తర్వాత అప్పుడు యుఎన్ఓలో మాట్లాడినప్పుడు కానీ ఇది మాట్లాడినప్పుడు కానీ వారి యొక్క కాలిబర్ ఆ రకంగా ప్రతిపక్ష నాయకుడు. నేనేమంటున్నా, మీరే చెప్పినారు ఆయన ఓబీసీ కులం అనేది ఈ దేశంలోని ఓబీసీ లిస్ట్ లో ఉంది.
అది చేర్చడం గురించి చర్చ అయిపోయింది. ఇది అవుట్డేటెడ్ క్వశ్చన్. దేశ ప్రధాని అయినప్పుడే వారి యొక్క పుట్టుక, ఏ దేశంలో పుట్టినారు, ఎక్కడ పుట్టినారు, వారి యొక్క సిటిజన్షిప్ ఉందా లేదా, ఇవన్నీ చర్చింపబడ్డాయి కదా. ఆ తర్వాత వారు ఏం చేశారు, వారి వృత్తి ఏంటి, వారి ఎడ్యుకేషన్ ఏంటి, వారి స్కూల్ ఏంటి, అన్ని చర్చకు వచ్చినాయి. డెఫినెట్ గా వస్తుంది, నేనేం కాదంటలేను, దేశ ప్రధాని కాబట్టి. కానీ తను ప్రధానిగా ఎదగడానికి ఎక్కడైనా ఇవి ఉపయోగించుకున్నాడా? ఆయన వచ్చినప్పుడు ఇప్పుడు రాహుల్ ప్రతిపక్ష నాయకుడు చాయ్వాలే అంటే ప్రజల్లో అది చర్చకు వచ్చింది. ప్రతిపక్ష నాయకుడు ఆయన కులం ఏంది అంటే చర్చకు వస్తుంది. తను కులం పేరు చెప్పుకొని ఎదగలేదే, తాతల పేర్లు చెప్పుకొని ఎదగలేదే. కష్టపడి తను ఒక కార్యకర్తగా మరి బ్యాక్ ఎండ్ లో కూడా, ఫ్రంట్ ఫేజ్ లో కాకుండా బ్యాక్ ఎండ్ లో ఉండి కష్టపడి పైకొచ్చిన ఆయన తాతలు నాయనలు ఏమన్నా ఎమ్మెల్యేలు ఎంపీలా, అతను ఏమన్నా ఇప్పుడు ఉన్నటువంటి కుటుంబంలో ఎవరినైనా వారసత్వం తీసుకొస్తున్నాడా? కానీ అటువంటి వారసత్వం కంపు కలిగిన ఆయన, మరి ఆ కులం ఏందో తెలియని ఆయన ఈ రోజు సిటిజన్షిప్ ల గురించి ప్రశ్నార్థకాలు ఉన్నాయన. మరి ఈ రోజు పితృస్వామ్యంలో మరి ఏ రకంగా భారతదేశంలో ఆయన డైనాసిటీ వస్తా ఉందో, ఇవన్నీ కూడా చర్చ చేస్తే ఆయన ఎక్కడ ఉంటాడు? సో పర్ఫార్మెన్స్ లో కూడా జీరో. సో అందుకనే నేనేమంటున్నానంటే, అతను ఓబీసీ లిస్ట్ లో ఉన్నారు కాబట్టి ఆ లిస్ట్ లో వేసినప్పుడు ఆయన ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేసినాడు అనడానికి కూడా వీలు లేదు. ఆయన ముఖ్యమంత్రి కాదు, అంతకుముందు ఒక ఎమ్మెల్యే ఎంపీ కూడా కాదు. సో తన కులం అనేది భారతదేశ ప్రధానిగా అయిన తర్వాత చర్చకు వస్తుంది. ఈ రోజు తను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా చర్చకు రాలేదు, తను పర్ఫార్మెన్స్ తో వచ్చినాడు. ఆ తర్వాత ఓబీసీ కేంద్ర లిస్ట్ లో చేర్చినప్పుడు కూడా కాంగ్రెసే ఉంది. ఈయనది కులము ఓబీసీ లిస్ట్ లో రాష్ట్రంలో చేర్చినప్పుడు మరి అప్పుడు కాంగ్రెసే ఉంది. మరి ఆ చేర్చిన వాళ్ళకి తెలవాలి కదా ఇది తప్ప అవునా కాదా అనేది. ఇక దీని మీద మనం చర్చ చేయడానికి ఏముంది చెప్పండి లీగల్ గా. యాజ్ అన్ అడ్వకేట్ ఐఎమ్ టెల్లింగ్ యూ, ఇది ఆడలేక మధ్యలో కూడా అన్నట్టు డైవర్ట్ పాలిటిక్స్ చేయడానికి అతనిలో స్టఫ్ లేనప్పుడు ఇటువంటి వ్యక్తిగతమైన దాని మీద పోరాటం చేస్తాను. మీకు ఇయర్స్ కూడా నేను ఎందుకు పోలేదంటే 1994 ఇయర్ లో రాష్ట్రంలో జరిగింది. 2000 ఇయర్ లో కాంగ్రెస్ పార్టీ ఉంది ఇక్కడ నేషనల్ ఓబీసీ లిస్ట్ లో. అందుకని నేను చెప్పి ఇయర్స్ తో సహా నేను ఎందుకు పోలేనంటే అసలు ఇటువంటి పర్సనల్ డిబేటే అది సమంజసం కాదనేది యాజ్ అన్ అడ్వకేట్ ఇండియన్ సిటిజన్ గా నేను అనుకుంటున్నాను. మొత్తం అయినాక మళ్ళీ డీటెయిల్ గా వద్దాం. ప్రశాంత్ గారు మీరు చెప్పండి, రాజకీయ నాయకులు ఇలా కుల గుర్తింపుపై వ్యాఖ్యలు చేయడం నైతికంగా ఎంతవరకు సమర్థనీయం? అంటే ఏ విషయమైనా రచన గారు, అంటే ఎవరైనా ఒక రాజకీయ నాయకుడు ఒక వ్యాఖ్య చేసినప్పుడు చేసిన వ్యాఖ్య కరెక్ట్ అవునా కాదా అని చూడాలి, అది ఎందుకు చేశాడని చూడాలి. రెండు కోణాల్లో చూడాల్సి ఉంటుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యకు సంబంధించినంత వరకు చూసుకుంటే బీసీ కాదు, మోడీ బీసీ కాదు అన్నాడు. అది కూడా అంటే లీగల్లీ కన్వర్టెడ్ బీసీ అన్నాడు. తను చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నాడు. నిజానికి మనం కూడా జాగ్రత్తగానే మాట్లాడాలి. తను అంటే కులాలని మార్పు చేయడం అనేది, అంటే బీసీలో ఉంచాలా, ఎస్సీలో ఉంచాలా, ఓసీలో ఉంచాలనేది ఎవరికి వాళ్ళు చేసుకునేది కాదు. ఇది గవర్నమెంట్లే చేస్తాయి, ప్రభుత్వాలే చేస్తాయి, చాలా అధ్యయనం తర్వాత చేస్తాయి. అది మోడీ కులం ఏమిటి, సరే ఆ ఉప కులం ఏమిటి, అది ఎందుకు బీసీలోకి వచ్చింది, అదంతా కూడా ప్రభుత్వాలకు సంబంధించింది. నిజానికి టెక్నికల్ గా చూస్తే 1994లో ఆ కులాన్ని, అంటే మోడీ కులాన్ని బీసీలా చేశారు. అది 1999లో అది కన్ఫర్మ్ అయింది. ఇదంతా కూడా లీగల్ గా జరిగింది. లీగల్ గా జరిగినప్పుడు మనం ఖచ్చితంగా కూడా తనని బీసీ అని అనాల్సి ఉంటుంది. అంటే ఇది అన్నది కరెక్ట్ కాదు అనేది, అంటే ఇప్పుడైతే ఖచ్చితంగా బీసీ అనాల్సిందే మోడీని. రేవంత్ రెడ్డి ఒప్పుకోకపోవడం, రేవంత్ రెడ్డి టెక్నికల్ గా నేను చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నా అనడం, ఈ విషయాలన్నీ పక్కన పెడదాం. లీగల్లీ కన్వర్టెడ్ బీసీ అన్నాడు. ఓకే, సరదాగా నేను ఒక విషయం చెప్తాను. ఇప్పుడు మనం రేవంత్ రెడ్డిని లీగల్లీ కన్వర్టెడ్ కాంగ్రెస్ అందామా? ఆయన అంతకుముందు టీడీపీ కదా, అంతకుముందు ఇంకోటి ఏదో కదా, అక్కడి నుంచి ఆయన్ని కూడా అందామా మనం? ఇప్పుడు అదే మాట నేను కూడా చాలా జాగ్రత్తగా చెప్తున్నాను. లీగల్లీ కన్వర్టెడ్ కాంగ్రెస్ అన్నామా రేవంత్ రెడ్డిని? అలా అనడం భావ్యం కాదు. ఇప్పుడు ఏ రకంగా అయితే చూస్తాను, నిజానికి ఈ లీగల్లీ కన్వర్టెడ్ కాంగ్రెస్ అంటే ఈ కాంగ్రెస్ అనేది ఎవరికి వాళ్ళు మార్చుకునేది. కానీ లీగల్లీ కన్వర్టెడ్ బీసీ అన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వాలు, అంటే చట్టపరంగా ఒక అసెంబ్లీనో ఒక పార్లమెంటో నిర్ణయించి చేసేది. కనుక ఖచ్చితంగా మోడీని బీసీ అని మనం అంగీకరించి తీరాలి. ఇకపోతే ఎందుకు అన్నాడు రేవంత్ రెడ్డి ఈ మాట బీసీ అని ఎందుకు అన్నారు అంటే, ఇది కేవలం ఓటు రాజకీయం. అంటే బీసీ గణనలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం
పూర్తిగా విఫలమైన నేపథ్యంలో దాన్ని ఎట్లా కవర్ చేసుకోవాలి, ఆ లోటుని ఎలా పూడ్చుకోవాలనే వ్యూహంలో భాగంగా బీసీలు ఇప్పుడు కొంచెం దూరం అయ్యారేమో. అంటే దాదాపుగా అంటే అప్పుడు ఇక్కడ మందకృష్ణ మాదిగ కావచ్చు, కృష్ణయ్య కావచ్చు, ఇంకా ఇతర వాళ్ళందరూ అంటే బీజేపీ వాళ్ళందరూ వీళ్ళందరూ మాట్లాడిన మాటల్లో కాంగ్రెస్ కి చాలా మైనస్ అయింది, చాలా లోటు జరిగింది. ఆ లోటును పూడ్చుకునే ప్రయత్నం అంటే బీసీలు ఎక్కడ కాంగ్రెస్ కు దూరం అవుతారో ఇప్పుడు బీసీలు ఎక్కడ బీజేపీకి దగ్గర అవుతారో అని అటు బీజేపీకి బీసీలు దూరం చేయడం అనే ఒక వ్యూహము, అదేవిధంగా తాను బీసీలను దగ్గర చేసుకోవడం అనే ఒక వ్యూహంలో భాగంగా. అంటే ఇది కేవలం ఓటు రాజకీయం తప్పితే దీని వెనక ఏమి వేరే ఏమున్నాయని అయితే నేను అనుకోను. కేవలం ఓట్ల కోసం జరిగిన విషయం. ఖచ్చితంగా మోడీ బీసీ అంగీకరించి తీరాల్సిందే. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి దీన్ని కేవలం ఓట్ల కోసం చేసినటువంటి రాజకీయంగానే భావించాలి. ఎందుకంటే ఎవరు ఎక్కడ బీసీ అనేది చాలా తేడాలు ఉన్నాయి. ఇప్పుడు మహారాష్ట్రలో లంబాడీలు బీసీలు, దానికి మనం ఏం చేస్తాం, మన దగ్గర ఎస్టీలు, దానికి ఏం చేస్తాం, అక్కడ వాళ్ళు ఇక్కడ వాళ్ళు అక్కడ మారరు కదా. ఎక్కడైనా సరే వాళ్ళని ఖచ్చితంగా అక్కడ లంబాడీలనైనా సరే బీసీలు అనాల్సిందే, ఇక్కడ లంబాడీలని ఎస్టీలు అనాల్సిందే కదా. ఇదంతా లీగల్ వ్యవహారం. ఈ లీగల్ వ్యవహారాన్ని దాన్ని ఏదో ఒక వెటకారంగా మాట్లాడితే ప్రయోజనం లేదు. ఇప్పుడు నేను లీగల్లీ కన్వర్టెడ్ కాంగ్రెస్ అన్నట్టుగానే ఉంటది. కానీ ఖచ్చితంగా ఇదంతా ఓటు రాజకీయం. ఈ మాటలు కానీ ఈ వ్యాఖ్యలు కానీ ఈ రకమైన విమర్శలు చేయడం కానీ ఓట్ల కోసం చేసే ప్రయత్నాలు అయితే అది కూడా సక్సెస్ అవుతుందనే ఇదైతే నా నమ్మకం అయితే నాకు కలగట్లేదు. అంటే రేవంత్ రెడ్డి ఏదో మాట్లాడినంత మాత్రాన మొత్తం బీసీలంతా ఇప్పుడు వచ్చి రేవంత్ రెడ్డి పక్షాన్ని చేరుతారని కూడా ఈ వ్యాఖ్య వల్ల ఏమో అనిపించట్లేదు. మోడీకి దూరం అవుతారు అంటే ఐఎమ్ నాట్ టాకింగ్ ఫర్ బీజేపీ, మోడీకి దగ్గరైపోతారని కూడా నేనేం అనుకోవట్లేదు. ఇది కేవలం ఒక డైవర్షన్ పాలిటిక్స్, ఇందాక ఎవరు అన్నారు అట్లానే మొత్తం మీద ఒక మాయ చేయడానికి, ఆ బీసీ గణన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి మాత్రమే పనికొస్తుందని నేను అనుకుంటున్నాను. రచన. ఓకే, థ్యాంక్ యూ ప్రశాంత్ గారు. విద్యాసాగర్ గారు మీరు చెప్పండి, మొత్తం మీద ఈ వ్యాఖ్యలంతా కూడా ఒక డైవర్షన్ పాలిటిక్స్ కోసం అనుకుంటారా? మీరు కూడా మీరేమనుకుంటున్నారు? విద్యాసాగర్ రాజకీయ నాయకులు ఏ వ్యాఖ్యానం చేసినా మనల్ని డైవర్ట్ చేయడానికే వస్తారు, కానీ మనల్ని సరైన మార్గంలో సన్మార్గంలో నడిపించడానికి ఏ రాజకీయవేత్త మాట్లాడినండి. ఇక మోడీ బీసీయా ఓసీయా అనే చర్చ చేస్తే అది బీసీ, నిజంగా బీసీ అంటే ఏంటి? బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చేశాడు? టోటల్ గా ఓసీలు బీసీలు అన్నాడు ఆయన. బీసీల్లో సామాజిక వెనుకబాటుతనం అంటరానితనం ఉన్న వాళ్ళని ఒక షెడ్యూల్లో చేర్చారు, వాళ్ళు ఎస్సీలు అయిపోయారు. ఇంకో షెడ్యూల్లో చేర్చారు, వాళ్ళు ఎస్టీలు అయిపోయారు. ఇక ఈ బీసీల్లో ఉన్న మిగిలింది ఏంటి? సామాజిక వెనుకబాటుతనం అని మిగలాలి. ఈయన 94లో అప్పటి వరకు ఓసీలుగా ఉన్నవాళ్ళు. గుజరాత్ అనేది మామూలు ధనవంతమైన ప్రాంతం కాదు మనకు తెలిసి. అది 3 దేశాలతో కాదు 3 ఖండాలతో వ్యాపారం చేస్తున్న ఒక రాష్ట్రం అది. ఆ రాష్ట్రంలో కూడా మోదేరా అనే ఒక ప్రాంతం ఉంది. ఆ మోదేరా ప్రాంతంలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కోటీశ్వర్లే. అక్కడి నుంచి వచ్చిన వాడే నరేంద్ర మోడీ గారు. ఆయనకి ఎటువంటి సామాజిక వెనుకబాటుతనం ఆయన అనుభవించలేదు ఎప్పుడు. కానీ ఒక బీసీని ప్రధానమంత్రిగా అంగీకరించే పరిస్థితులు భారతదేశంలో ఉన్నాయా? అసలు ఓసీలోనే మైనారిటీగా ఉన్న కొణిజేటి రోసి అందించిందాక ఊరుకోలే కాంగ్రెస్ వాళ్ళు. ఆయన కొంతకాలం కూడా ముఖ్యమంత్రికి చేయనివ్వాల. అలాంటిది ఈయన బీసీలకేమో బీసీలా కనపడతాడు, ఓసీలకేమో మనవాడిలాగానే అనిపిస్తాడు అన్నమాట. అది చాలా ఇది విచిత్రమైన పరిస్థితి. ఇప్పుడు మీరు చెప్పండి, ఇప్పుడు తెలంగాణలో మన ప్రశాంత్ గారు చెప్పినట్టు కులగణన మీద బీసీలు వ్యతిరేకమయ్యారు. ఇక్కడ ఎస్సీ దాని మీద మాదిగలు మాలలు ఇద్దరు రేవంత్ రెడ్డి విమర్శిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకి ఈ 2 క్యాస్టులని, ఈ 2 సామాజిక వర్గాలని వాళ్ళకి అనుకూలంగా మలుచుకునేటువంటి ఒక దిద్దుబాటు చర్యని రేవంత్ రెడ్డి చేపట్టాడు. ఆ దిద్దుబాటు చర్యలో భాగంగా ఈయన బీసీ కన్వర్టెడ్ బీసీ అంటున్నాడు. ఇప్పుడు మీకు గుర్తుంటే రాజగోపాల్ అని ఒక ఎంపీ ఉండేవాడు, ఆయన ఇందిరాగాంధీకి బాగా దగ్గర. ఆయన ఒరిస్సాలో ఉన్న కాళింగుల్ని తీసుకెళ్లి బీసీలో చేర్చేశాడు. ఆ రోజు నుంచి ఆయన గాడ్ ఆఫ్ ది కాళింగ్ అని పిలిచారు రాజగోపాల్ అనే ఎంపీని అప్పట్లో. ఆ టైంలోనే లంబాడాలు కూడా బీసీలో ఉండేవాళ్ళు. వీళ్ళనేమో ఎస్టీలో చేర్చారు, కాళింగులనేమో బీసీలో చేర్చారు. ఇప్పుడు అదే కాళింగులు తెలంగాణలో ఓసీలు, బీసీలు కాదు వాళ్ళు. కానీ ఇక్కడ శ్రీకాకుళంలో వాళ్ళు కాళింగులు బీసీలు అయినప్పటికీ వాళ్ళు అనుభవిస్తున్న ఓసీ హోదానే, ఓసీ సామాజిక హోదానే అనుభవిస్తున్నారు. అలాగే ఈయన కూడా, ఎవరు నరేంద్ర మోడీ కూడా
ఆయన బీసీగా సర్టిఫికేట్ ఉన్నప్పటికీ ఆయన అగ్రకులాల్లో అగ్రకుల హోదా అనిపిస్తున్నాడు, బీసీలో బీసీ కార్డు ఉపయోగపడేటట్టుగా పనికొస్తున్నాడు. ఇట్లా 2 రకాలుగా బీజేపీకి ఉపయోగపడుతున్న మనిషే నరేంద్ర మోడీ. అలాంటి పరిస్థితుల్లో వీళ్ళు ఏం చేస్తున్న ప్రధానమంత్రిని విమర్శిస్తావా అని అంటున్నారు. మనమేమి రేవంత్ రెడ్డి రాజకీయాలని ఏకమొత్తంగా సమర్థించుకోలేదు. నరేంద్ర మోడీ గారి గురించి రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల్లో తప్పేం లేదు. అసలు ఆయన కన్వర్టెడ్ ఓసీ అనాలి, కన్వర్టెడ్ బీసీ కాదు. అసలు ఆయన ఓసీ కన్వర్ట్ అయ్యాడు, కన్వర్టెడ్ ఓసీ బీసీలోకి వచ్చాడు అనుకోవాలి మనం. ఎటువంటి సామాజిక వెనకబాటు లేనితనం లేకుండా నేను బీసీని క్లెయిమ్ చేసుకోవటం అని ఉందే, అది దేశ ప్రజల్ని బీసీని ఇద్దరిని ఏకకాలంలో మోసం చేస్తున్నట్టు కిందే లెక్క. అందుకని ఆయన బీసీ అనేది చర్చనీయాంశం అయినప్పటికీ ఇప్పుడు రాహుల్ గాంధీ నీ కులం ఏందంటారు. రాహుల్ గాంధీ కులం ఓసీలోనే ఉంది. ఆయన కనుక నేను ఎస్సీ అని క్లెయిమ్ చేసుకుంటే నీ కులం ఏంటని మనం ప్రశ్నించేవాళ్ళం. రాహుల్ గాంధీ అగ్రకుల హోదాలోనే ఉన్నాడు, ఎక్కడ కూడా బీసీని క్లెయిమ్ చేసుకోవట్లేదు, ఎస్సీ కులాన్ని క్లెయిమ్ చేసుకోవట్లేదు. ఇప్పుడు దీనికి సంబంధించి నరేంద్ర మోడీ బీసీ అని అంటున్నారు అని అంటే అది కేవలం బీసీ ఓటు బ్యాంకు కోసం చేస్తున్నటువంటి ఒక ప్రయత్నమే. ఆ ప్రయత్నంలో కూడా ఆయన ఏంటంటే సక్సెస్ ఏం కాలేదు. 2024 ఎలక్షన్లు సీట్లు తగ్గటానికి అది కూడా పెద్ద కారణం అనుకోవచ్చు. అప్పటికే బీసీల్లో వచ్చేసింది. అసలు కులగణన చేయకుండా కులగణన మీద డైవర్ట్ చేసి ఈ బీసీ ఎస్సీ అనే చర్చలు చేయడమే వాళ్ళు చేస్తున్నటువంటి డైవర్షన్ పాలిటిక్స్ కి ఉదాహరణ. థ్యాంక్ యూ విద్యాసాగర్ గారు. మరి రాములు గారు మీరేమనుకుంటారు ఫైనల్ గా? నమస్కారం అండి అందరికి. ఇప్పుడు ఈ చర్చ నరేంద్ర మోడీని రేవంత్ రెడ్డి కన్వర్టెడ్ బీసీ అనటం మీదనే ప్రధానంగా మీ చర్చ నాకు కనపడ్డది. అయితే నరేంద్ర మోడీ వాస్తవంగా చెప్పాలంటే ఓసీ, ఆయన వైశ్య క్యాస్టు. ఆయన వైశ్య క్యాస్టు, దాంట్లో సబ్ క్యాస్ట్ వైశ్యుల లోపల సబ్ క్యాస్ట్, ఇప్పుడు ఎస్సీ లోపల సబ్ క్యాస్ట్ ఎట్టయితే ఉంటాయో వైశ్యుల లోపల కూడా సబ్ క్యాస్ట్ అయింది. ఆయన వృత్తి ఒకళ్ళు పరిశ్రమలు వేస్తారు, ఇంకొక వ్యాపారం చేస్తారు. ఈయన వీళ్ళది నూనె వ్యాపారం చేసే వృత్తి. కాబట్టి వీళ్ళు మొదటి నుండి కూడా ఓసీలే. అయితే కన్వర్టెడ్ ఓసీ అన్నది కొత్త పదం, మంచిగా ఉంది. అది కూడా కన్వర్టెడే. అంటే వాళ్ళ అధికారాన్ని ఉంది కాబట్టి, వాళ్ళకి సాగింది కాబట్టి అది మార్చుకున్నారు. అయితే ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే, అసలు ఈ కులాల మీద చర్చించవచ్చా? ఇది దేశానికి లాభదాయకమైందా నష్టదాయకమైందా? ఈ కులాలు ఎంతకాలం ఉండాలి? ఈ కులాలోకి ఈ పేరు పెట్టుకొని మాట్లాడటం సరి అయింది కాదు, ఏదో అవును, ఇట్లాంటి చర్చలు అవుతున్నాయి. ఒకటండి మనందరం దృష్టి పెట్టుకోవాల్సింది, కులాలు ఉన్నంత కాలం ఇలాంటి చర్చలు ఉంటాయి. కులాల గురించి మాట్లాడకపోతే కులాలు పోతాయనే అంత అమాయకంగా మనం ఉంటే కూడా కరెక్ట్ కాదు. కులాలు అనేవి ఎట్లా పోవాలని ఆలోచించటం మంచిది. మనం ఎవరైనా కూడా కులాలు అనేది పోతే ఈ చర్చలే ఉండవు. కాబట్టి కులాలను పోగొట్టడం ఎట్లా అనే దాని మీద చర్చించాలి తప్ప ఆ కులం గురించి మాట్లాడలేదు అనే చర్చకు అర్థం లేదు. అదేవిధంగా ఇప్పుడు రాహుల్ గాంధీ గురించి మాట్లాడతాడు. రాహుల్ గాంధీ ఏ కులం అని కూడా మాట్లాడతాడు. ఒక మాటలు చెప్పాలంటే రాహుల్ గాంధీ ఈ విషయంలో, కులం విషయంలో ఒక ఆదర్శం. ఏది ఇందిరాగాంధీ ఫిరోజ్ గాంధీని పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత రాజీవ్ గాంధీ మన సోనియా గాంధీని పెళ్లి చేసుకుంది. అంటే ఆ కులం లేని ఒక కొత్త వ్యవస్థని, ఒక భారతీయ సమాజం ఎట్లా ఉండాలనో ఒక ఎగ్జాంపుల్ అది. ఇప్పుడు ఆయనకేం కులం అని అడుగుతాడు అంటే ప్రతి ఒక్కళ్ళ కులం ఉండాలా అండి? అంటే కులం తప్ప మనకేం కనపడదా? ఎవరండి కులం ఎట్లా పోవాలని ఆలోచించండి. ఇందిరాగాంధీ భర్త పేరు ఎవరు? ఏమండి? ఇందిరాగాంధీ ఫిరోజ్ గాంధీ. ఫిరోజ్ గాంధీ కదా? హౌ గాంధీ? ఫిరోజ్ గాంధీ. ఏం గాంధీ? గాంధీ కాదో సేమ్ క్యాస్టా? బ్రాహ్మణ కాదండి. మోడీ గారు శ్రీనివాస్ గారు వినండి. బ్రాహ్మణ కాదు, ఇంటర్ క్యాస్ట్.
తప్పు కాదు ఇంటర్ కదా. ఇంటర్ కాదు, ఇంటర్ క్యాస్ట్. నేను ఒక మాట చెప్తున్నా, ఎవరి కుల, నేను చెప్పేది వినండి, ఇంటర్ రిలీజన్, ఇంటర్ క్యాస్ట్, వాళ్ళంతా ఇంటర్నేషనల్. ఇంకా ఒక్క మాట చెప్పాలంటే తప్పు లేదు, దాన్ని మనం వీ హ్యావ్ టు అప్రిషియేట్ ఇట్ అండ్ వీ హ్యావ్ టు గ్లోరిఫై ఇట్. అందుకోసమే మీరు ఎప్పుడైనా దృష్టి పెట్టుకోండి, ఆ కుటుంబాన్ని గురించి మాట్లాడకండి. వాళ్ళు వాళ్ళ పని చేసి మాట్లాడొచ్చా? మోడీ నేను చెప్తున్నా, ఎందుకండి మోడీని ఎందుకు పోతారండి? ఆయన కాదు, అట్లా కాదండి, అప్పుడు వారు మాట్లాడితే నేనేం చేయను చెప్పండి? ఆ శ్రీనివాస్ గారికి చెప్పండి. అయితే నేను అనేది ఏంటంటే, మోడీ గారు తన క్యాస్ట్ ని ఒక మాటలో చెప్పాలంటే కన్వర్ట్ చేసుకుండు. అయితే మీరు ఎవరి దాకా చెప్పినట్టుగా ఎవరు చేసినట్టు కన్వర్ట్ అయిందండి, కన్వర్ట్ అయింది వాస్తవమే కదండి. ఎవరు చేస్తేమండి కన్వర్ట్ అయింది, ప్రజలే చెప్తారు, వాళ్ళకి ఎవరి వాదన చేసుకుంటారండి. కన్వర్షన్ అంటే ఏంది? నేను ఒకటే మాట అంటున్నాండి, ఆయన ఓసీఏ, ఆయన వైశ్య. ఈ భారతదేశంలో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు అగ్ర కులాలు, ఆధిపత్య కులాలు, మిగతా శూద్రచాల ఈ రాష్ట్రంలో ఉన్న, తెలంగాణ రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న కమ్మ, రెడ్లంతా కూడా శూద్రుడేనండి. అందుకైతే వాళ్ళు ఆర్థికంగా కొంత పెరిగిన తర్వాత వాళ్ళ అప్పర్ క్యాస్ట్ గా మనం చెప్పొచ్చు, కానీ వాళ్ళు శూద్రుడే. వాళ్ళని ఇప్పుడు తిరుపతికి కమ్మ ఆయన్నో ఒక రెడ్డి ఆయన్నో, అదే నేను అనేది ఏంటండి, అసలు కులాలే లేకపోతే యాడ్ చేయటం ఉండదండి. అది ఆలోచించాలండి. కులాలు లేని సమాజం గురించి ఆలోచించాలని మీరు ఇంకా ఒక మాట చెప్పాలంటే, కులం లేని సమాజం గురించి ఇప్పుడు ఎవరి కులం, నేను ఇంకా ఒక మాట చెప్తున్నా, ఎవరి కులం వాడే ఉంచుకొని కులాలు పోవాలి, కులం మాట్లాడటం తప్ప, రైట్ అంటే ఇక్కడ నేను ఒక చిన్న పాయింట్ చెప్తాను రజన. అంటే బీసీ అనేది క్యాస్ట్ కాదు, బ్యాక్వర్డ్ క్లాస్ కదా. మనం ఇక్కడ మాట్లాడాల్సింది అంటే బ్యాక్వర్డ్ క్లాస్ వాళ్ళకి కూడా క్యాస్ట్ ఉంటది. ఇది వెదర్ ఇట్ ఈస్ అంటే కన్వర్టెడ్ బీసీ అన్నాడు అక్కడ. అంటే ఇక్కడ మనం మాట్లాడుకునేది బీసీ బ్యాక్వర్డ్ క్లాస్, అది ఇది వర్గం. బ్యాక్వర్డ్ క్లాస్ లో చాలా కులాలు ఉంటాయి. బ్యాక్వర్డ్ క్లాస్ లో ఉన్న వాళ్ళకి అందరికీ కూడా ఏదో ఒక కులం ఉంటుంది. మనం దాని గురించి కదా మాట్లాడుకోవాల్సింది. బీసీ అవునా కాదా, కులం పక్కన పెట్టేద్దాం. కులం అయిపోయింది, కులం లీగల్ గా అక్కడ అసెంబ్లీనో పార్లమెంటో చేసేసింది. అయినాక ఇప్పుడు కులం ప్రస్తావన అక్కర్లేదు. బ్యాక్వర్డ్ క్లాస్ ఇదంతా కూడా ఆ బ్యాక్వర్డ్ క్లాస్ లో ఉన్న వాళ్ళందరినీ మనం ఓట్లుగా మార్చుకోగలమా లేదా అని అందరూ పడే తాపత్రయమే తప్పితే ఇందులో ఏం లేదు. ఇట్స్ ఎ క్లాస్, వర్గం. తెలుగులో మనం వర్గం అంటాం దాన్ని. ఇది వర్గం, కులం కాదు ఇక్కడ. కులం పైగా కులం ప్రస్తావన కుదరదు. అంటే భారతీయ సమాజంలో కులం ప్రస్తావన లేకుండా మనం ఏది మాట్లాడలేము. ఏ సంస్కృతిని, ఏ ఆచారాన్ని, ఏ రాజకీయాన్ని, దేన్ని కూడా మనం మాట్లాడలేము. ఖచ్చితంగా కులం ప్రస్తావన ఉంటది. కుల నిర్మూలన వైపు మనం వెళ్ళాలి. కుల నిర్మూలన వైపు వెళ్లే ముందు కులం గురించిన ప్రస్తావన ఎక్కువ ఉంటుంది. ఎక్కువ ఉన్న తర్వాతే మనం కుల నిర్మూలన వైపు వెళ్తాం. ప్రస్తుతం నేను అనుకోవడం అయితే మనం ఎక్కువ మాట్లాడుతున్నాం కులం గురించి కనుక బహుశా కనుక కులం కాదు అంతే. కులం వైపు వెళ్తాం, కుల నిర్మూలన వైపు వెళ్తామేమో మనం. ఆయన కులరహిత సమాజం గురించి మాట్లాడే క్రమంలో ఇంత కొంచెం ఎక్కువైంది, అంటే అంతకు మించి ఏం లేదు. తాడూరి శ్రీనివాస్ గారు, ఇప్పుడు మీరు చెప్పండి, మీరు అడ్వకేట్ గా కూడా ఉన్నారు కాబట్టి, ఇలాంటి వ్యాఖ్యలు మాట్లాడడం అనేది లీగల్ గా, న్యాయబద్ధంగా ఏదైనా నిబంధనల్ని ఉల్లంఘించడం అవుతుందా? ఇటువంటి వాటి మీద చట్ట నియంత్రణ ఉండాలనుకుంటున్నారు? తప్పకుండా నేను ఏమంటున్నానంటే, ఇక్కడ ఒకసారి ప్రజా విశ్వాసం చేత ఎన్నుకోబడినటువంటి ఈ ప్రజాస్వామ్యంలో వారు ప్రజల విశ్వాసం చూరగొన్నారు. వారు ప్రైమ్ మినిస్టర్ అయినారు. ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత ఇప్పుడు ఆయన ఏ కులం నుండి వచ్చాడు, వారి యొక్క కుటుంబ సభ్యులు ఎవరు, వారి మిగతా విషయాలన్నీ కూడా చర్చకు వస్తూ ఉన్నాయి. చర్చకు రావడంలో తప్పు లేదు. కానీ మనకు వెస్టెడ్ ఇంట్రెస్ట్ పెట్టుకొని పలానా రాహుల్ గాంధీ చేస్తే మంచిది, పలానా మోడీ గారిది తప్పు. నేను అందుకే అన్నాను,
కొద్దిగా మనము ఇటువంటి డిబేట్స్కి వచ్చినప్పుడు ఇది లక్షల మంది చూస్తారు కాబట్టి అందులో ఇది రికార్డ్ అయి ఉంటుంది ఎప్పుడు ఈ మనం మాట్లాడిన ప్రతి మాట. అందుకనే క్షుణ్ణంగా అసలు సెన్సస్ ఎప్పుడు జరిగింది, అసలు రాజుల కాలంలో బీసీలు ఎవరు, ఆ రకంగా మాట్లాడితే శ్రీకృష్ణుడు గొల్లవాడని మన చరిత్రలో చదువుతున్నాం. మరి ఆయన శూద్రుడే కదా వారు అన్నమాట. ఇంతకుముందు ఆయన అన్నందుకు నేను అనాల్సి వస్తుంది. మరి రాముడు భగీరథుడు ఉప్పరివాడే కదా, సగరుడే కదా, అదే రకంగా వాల్మీకి బోయేవాడు కదా, మరి అంతా బీసీలే. శాలివాహన శకం శాలివాహనుడు కుమ్మరివాడు కదా. ఈరోజు నాయి బ్రాహ్మణులు అయినటువంటి అనేక మంది ఇవాళ పరిపాలించారు కదా. మొల్లమాంబ రామాయణం రాసింది కుమ్మరి బీసీ కదా. ఈ రకంగా అనేక చర్చలు ఉన్నాయి. ఈ మొత్తం దక్ష ప్రజాపతి ఆనాడు ఉన్నారు పరిపాలకుడిగా, తను కుమ్మరిగా. మరి సతీదేవి ఆ దక్ష యజ్ఞం గురించి మాట్లాడతాం. కులాల ప్రస్తావన ఎక్కడ లేదు. రాముడిని సైతం ప్రశ్నించగలిగిన శక్తి చాకలివాడికి రజకుడికి ఉంది కదా. సరే చరిత్రలో ఏ రకంగా చూపించినారు ఆయనని అనేది చిత్రీకరింపబడ్డారు అనేది డిఫరెంట్. నేనేమంటున్నానంటే ఆయన ఒక సిద్ధాంతంతో రావాలి. ఆయన ఏ రకమైన సిద్ధాంతం, ఇప్పుడు చాతుర్వర్ణ వ్యవస్థ అది చక్కగా చెప్పలేదు ఆయన. వీళ్ళు శూద్రులు రెడ్లు వీళ్ళు ఇది అని అంటే ఎట్లా. నేనేమంటున్నానంటే ఈవెంట్స్ ఒక్క నిమిషం మేడం, మాట్లాడేటప్పుడు కూడా మేము నేర్చుకుంటాం కదా. వాళ్ళు వయసులో ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ కూడా స్టిల్ ఐఎమ్ లెర్నింగ్ సంథింగ్. ఇక్కడ ఏమైనా కొత్తవి చెప్తారా అని. ఎందుకంటే యాజ్ ఎ ఎంబీసీ కార్పొరేషన్ గా నేను చేసినప్పుడు బ్రిటిష్ వారు నొమాడిక్ ట్రైబ్స్ ని ఎందుకు క్రియేట్ చేసినారు, బీసీలు రౌండ్ టేబుల్ సమావేశానికి అంబేద్కర్ గారు వెళ్ళినారు, మరి గాంధీ గారు వెళ్ళలేదు, నెహ్రూ గారు అపోజ్ చేసినారు. ఇవన్నీ చరిత్రలో నేను చెప్తున్నవన్నీ కూడా చరిత్రలో లిఖింపబడ్డటువంటి అంశాలు. ఇయర్స్ కూడా చెప్పాను నేను. అందుకే మళ్ళీ మీరు టైం లేకపోయినా ఈ ఇయర్ లో చేంజ్ అయిందండి. అప్పుడు కాంగ్రెస్ పరిపాలనలో ఉంది. మోడీ గారి కులాన్ని బీసీలో ఎందుకు చేస్తారంటే సామాజికంగా, ఆర్థికంగా, ఎడ్యుకేషన్, సోషల్లీ ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాసెస్. ఏ ఇయర్ లో చేసినారు? ఏ ఎన్సిబిసి కమిషన్ చేసింది? ఆ రోజు చైర్మన్ ఎవరు? ఆ రోజు ఏ ప్రభుత్వం ఉంది? ఇవన్నీ కూడా తెలుసుకొని రావాలి కదా డిబేట్కి వచ్చినప్పుడు నేను అనేది. సో దీస్ ఆర్ ఆల్ హిస్టరీలో జరిగినటువంటి బట్టి కొట్టేటి. నేను చెప్పేది సైన్స్ లాగా ఇవాల్వింగ్ థియరీస్ ఏం చెప్పట్లేదు. నేను ఏదో న్యూటన్ లా గురించి మాట్లాడట్లేదు. నేను ఇవాళ ఆల్జిబ్రా గురించి మాట్లాడట్లేదు. ఒకసారి చరిత్రలో కొన్ని ఉంటాయి, అవి బట్టి కొట్టుకొని వస్తే సరిపోతుంది మనం డిబేట్స్ కి. నేనేమంటున్నానంటే ఇవాళ బీసీలలో కూడా కొన్ని వాదనలు జరుగుతాయి. మొన్న 27 కులాలను మేము చేర్పించినాం ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో. దాన్ని మళ్ళీ ఆ 27 కులాలని కేంద్రం ఓబీసీ లిస్ట్ లో చేర్చడానికి తిరుగుతా ఉన్నా. నేను మా నాయకులను పట్టుకొని మా లక్ష్మణ్ గారు పిఎం దృష్టికి తీసుకెళ్ళినారు. వారి ఆర్థిక పరిస్థితులు ఇప్పటికీ తిండి ఉడకబెట్టిన ఆహారం తింటా ఉన్నారు. నొమాడిక్ ట్రైబ్స్ వీళ్ళకి ఏం తెలుసు? ఎల్లమ్మలో తెలుసా, రాజన్నలో తెలుసా, గంగిరెద్దుల లైఫ్ తెలుసా, బుడుబుక్కల తెలుసా, దొమ్మర్లు తెలుసా ఏ రకంగా లీవ్ చేస్తున్నారు? వాళ్ళు ఏమి ఇష్టపడి చేస్తా ఉన్నారా? వాళ్ళందరూ కూడా ఆ కులం పేరు మారిస్తే బాగుండని తిరుగుతా ఉన్నారు ఇలా ప్రభుత్వాల దగ్గరికి. దొమ్మరని గడికాప పెడితే చాలు, మాకు మీరు ఏం ప్రభుత్వాలు చెయ్యక్కర్లేదు, మాకు ఆర్థికంగా అలా పిల్లలు ఎంత ఆరోగ్య వ్యవస్థ ఆ రోజు సొసైటీకి వాళ్ళు ఏ రకంగా మారినారో అది వేరు చరిత్ర. మీరు ఇస్తే బుడుబుక్కల వాళ్ళ చరిత్ర ఏంటో చెప్తాను చాలా గొప్పగా. గంగిరెద్దుల వాళ్ళు ఏంటండి, ఎద్దును సైతం ఆడించగలుగుతారు. ఎద్దుని రచన ముందు నమస్తే పెట్టియగలుగుతారు. మనం చదవకపోతే జ్ఞానం లేకపోతే వీడు ఎద్దులాగా ఉన్నాడు అంటారు. ఆ ఎద్దును సైతం ఆడించగలిగే శక్తి ఎందుకు వచ్చింది? అది విష్ణుమూర్తి అవతారం. శివుడి లింగాన్ని లోపల నుంచి బయటికి పడేయడానికి మన ఆకిట్ల ముందుకు వచ్చి వినోదాన్ని పంచినారండి, మానసిక వికాసానికి తోడ్పడినారు. ఆ గంగిరెద్దుల వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు అతను పిఎం అయితే తప్ప ఏం ఇవాళ సంసారాలు చేసే భార్య భర్త అంటారు, తల్లి నాయనమ్మ అని అల్లారు ముద్దుగా పెంచుకుంటారు, ఒకరినొకరు ముద్దులు పెట్టుకుంటారు. చనిపోయిన తర్వాత ఆ శరీరాన్ని పడేసి వస్తే ఒక కాటి కాపరి కాల్చి బూడిద చేసి ఆ విభూతి శివునికి ఇష్టం అని ఆ ఆత్మ శివుల్లో ఆలింగనం అయ్యేంత వరకు కుక్కలు నక్కలు పీక్క తినకుండా మనం భార్యగా ముద్దాడినటువంటి శరీరాన్నో భర్తగా ముద్దాడిన శరీరాన్నో తను కాల్చి సహీ సలామత్ గా తెల్లారి హస్తికలు నదిలో కలపడానికి అందించే కాటి కాపరి వాడు చదువుకొని ప్రైమ్ మినిస్టర్ మోడీ లాగా అయితే వాడిని ఇట్లా ఇండు అట్లా ఇండు అంటే మనం చర్చకు అనుకూలిద్దామా? ఏమి ఇంత పెద్ద సమస్య? వీరి జీవిత సమస్యలు తెలుసా మీకు? ఇప్పటికీ గుడారాలలో కత్తులు కట్టాలు చేసుకుంటే రోడ్డు మీద ఇల్లు లేక, ఆధార్ కార్డు లేక, పిల్లలు చదివలేక ఈ ప్రభుత్వం 70 ఏళ్ల ప్రభుత్వంలో సాగరన్న ఒక్క నిమిషం ఈ 70 ఏళ్ళు స్వాతంత్రం వచ్చినాక కూడా స్కూళ్లలో మేము చదివిపిస్తామంటే కంప్యూటర్ టెస్ట్ పెడితే పాస్ గా లేక స్కూళ్ళల్లో గవర్నమెంట్ గురుకుల స్కూళ్ళల్లో ఇప్పటికీ సీట్లు ఇప్పియమని వస్తా ఉన్నారు. ఎందుకు రావాలండి? వాళ్ళు ఎందుకు తిరగాలి లీడర్ల చుట్టూ? ఎవరిని చదివిపిస్తామంటే నా బిడ్డని నేను చదివిస్తా అంటే అక్కడ స్కూల్ అవైలబిలిటీ ఉండాలి కదా. విద్యా హక్కు చట్టం చేసిన తర్వాత ఏం చర్చలు చేస్తారు? ఇంత ఏజ్ వచ్చింది, వయసు వచ్చింది, కులం మీద మాట్లాడడం. రాహుల్ గాంధీ మంచోడు, ఈయన చెడ్డోడు. నేను అన్నానా రాహుల్ గాంధీ?
సో రేవంత్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు ఆయన కులం గురించి నేను చర్చ చేయొచ్చు. ఎప్పుడు కాపులు, ఎప్పుడు రెడ్డి అయింది, ఎప్పుడు 1970. ఒక్క నిమిషం అమ్మా, ఇది పహానీ టెనెన్సీ యాక్ట్ కింద పహానీలు తీయండి మీరు. 1951 దాంట్లో రెడ్డి అని ఉంటదేమో, దాంట్లో మల్లారెడ్డి ఉండదమ్మా, మల్లయ్య అని ఉంటది, దాంట్లో సత్తయ్య అని ఉంటది, సత్యరెడ్డి అని ఉండదు. నేను చెప్తా ఉన్నాను, నేను ఏమంటున్నా ఇట్లా చెప్పండి ఎవిడెన్సెస్. ఇప్పుడు నేను మీకు ఇన్ని ఎవిడెన్సెస్ చెప్తా ఉన్నాను. మనం ఆర్గ్యుమెంట్ చేసేటప్పుడు ప్రతిదీ కొంత సాక్ష్యాధారాలతో, కొంత చరిత్రలో ఉన్నటువంటి దాంతో ముందు ఆర్గ్యుమెంట్ పెట్టాలి. ఆ ఆర్గ్యుమెంట్ లో మనం ప్రూవ్ చేయడానికి ఇది కావాలి. కానీ ఇది చిన్న విషయం అమ్మా. నేను ఎంబీసీ జాతుల పక్షాన పోరాడేటటువంటి నాయకుడిని కాబట్టి చెప్తా ఉన్నా. ఇవాళ నన్ను అనొచ్చు మీరు, నాది కుమ్మరి అండి, నేను శాలివాహన చక్రవర్తిని క్లెయిమ్ చేసుకుంటున్నాం, మద్రాసు వడియాని క్లెయిమ్ చేసుకున్నాం, మేము రాజులం అయిపోతామా? సోషియో ఎకనామిక్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉంటాయి అమ్మ. బీసీల చర్చ ఆగండి మీరు. ఇది బీసీల కులాల మీద ఆయన మాట్లాడినాడు కాబట్టి చెప్తా ఉన్నా. ఏం మజాక్ అయిపోయిందా? కులాలంటే ముద్ర వేసినారు పుట్టినప్పుడే. మేము పుట్టినప్పుడే ఈ కులం మోడివని చెప్పినారు, ఈ మత మోడివని చెప్పినారు. ఇది ఈ దేశంలో జరుగుతా ఉంది సాంస్కృతిక వైభవం. సో తప్పదు, దాని సోషియో ఎకనామిక్ బ్యాక్వర్డ్ క్లాసెస్ సెన్సస్ జరిగింది. మోడీ గారు కష్టపడి పైకి వచ్చిన ఆయన ఎక్కడైనా కులం సర్టిఫికేట్ పెట్టి ప్రైమ్ మినిస్టర్ అయ్యా? ఏమైనా రిజర్వేషన్ ఉందా? ఎమ్మెల్యేల ఎంపీల చెప్పండి. రచన గారు, నేను ఏమంటున్నా, కొన్ని గంభీరం వచ్చినప్పుడు లెట్ ఇట్ గో. వాట్ హ్యాపెనింగ్ ఇఫ్ ఐఎమ్ సేయింగ్ సంథింగ్. మనం మాట్లాడాల్సింది న్యాయబద్ధ. నేను మిమ్మల్ని అడిగింది కూడా సింపుల్. మనం ప్రతి 5 నిమిషాలు ఇయ్యగానే దాంట్లో ఇష్టం ఉన్నట్టు ఏదో ఇప్పుడు ఆడ వచ్చిన వాళ్ళందరూ ఎవరు ఏ కులం అందరం రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. మనం రెస్పెక్ట్ ఇవ్వాలి ఏ కులం. ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ నాకు తెలుసా? ఐ షుడ్ గివ్ రెస్పెక్ట్ టు దెమ్. పుట్టగానే వాళ్ళ కల్చర్ ప్రాక్టీస్ చేసినారు. ఈ భారతదేశం సాంస్కృతిక వైభవం కలిగిన దేశం. ఒక సీఎం అయినాక ఇవాళ గుర్తుకొస్తుందా ప్రైమ్ మినిస్టర్ కాస్ట్? ఈయన ఒక మన్మడి వయస్సు ఈ రోజు చెప్పడం ఏంటమ్మా? రేవంత్ రెడ్డి గారు సీఎం అయి ఉండి రాజ్యాంగపరమైన పదవిలో ఉండి. ఇప్పుడు శ్రీనివాస్ గారిని మీరు న్యాయపరంగా చెప్పమన్నారు. విద్యాసాగర్ గారు, దీనికి ఇటువంటివి జరిగినప్పుడు న్యాయపరంగా ఏమన్నా ఉల్లంఘించినట్టు అవుతే ఏమైనా చర్యలు తీసుకోవచ్చు అంటారా? ఇంకా నియంత్రించాల్సిన అవసరం ఉందనుకుంటున్నారా? మీరు చెప్పండి మేడం. ఇక్కడ బీసీ ప్రధానమంత్రి కాకూడదనే వ్యాఖ్య రేవంత్ రెడ్డి చేయలే. నంబర్ 1. ఒక బీసీ కులాన్ని రేవంత్ రెడ్డి అవమానించలా. ఆయన ఓసీ అయినప్పటికీ బీసీ అని క్లెయిమ్ చేస్తున్నాడు అనేది రేవంత్ రెడ్డి ఆరోపణ. ఇందులో శ్రీనివాస్ గారు మనకు చెప్పాల్సింది, ఆయన ఒక న్యాయవాదిగా న్యాయపరంగా దీనికి ఏమన్నా ఉంటుందని. కానీ ఆయన ఆధ్యాత్మిక పరంగా చెబుతున్నారు. మనకు కావాల్సింది న్యాయపరంగా లీగల్ పాయింట్ చెప్పమని అడుగుతున్నాను సార్ ఇందాక నుంచి. శూద్ర కులాలు అనేవాళ్ళు మేడం ఒకప్పుడు. ఇప్పుడు మీరు లీగల్ పాయింట్ మీ ఇద్దరులో ఎవరు చెప్పాలనుకుంటున్నారు? తాడూరి శ్రీనివాస్ గారే చెప్పాలి లీగల్ గా. అంటే శ్రీనివాస్ గారు మీరు చెప్పండి, లీగల్ గా ఏం చేయొచ్చో చెప్పండి. డెఫినెట్ గా రాజ్యాంగపరమైన పదవిలో ఉన్నప్పుడు కొంత దగ్గర పెట్టుకోవాలి, బాధ్యతగా మెసలాలి. కులం సర్టిఫికేట్ ఎక్కడ రిజర్వేషన్ క్లెయిమ్ చేయలే మోడీ గారు. ఎక్కడ ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ రిజర్వేషన్ కేటగిరీలో లేదు. ఎమ్మెల్యే ఎంపీలలో కూడా బీసీలకు రిజర్వేషన్ లేదు. షెడ్యూల్ క్యాస్ట్ కు, షెడ్యూల్ ట్రైబ్ కు ఉంది. సో మేమేమంటున్నామంటే ఇక్కడ ఒక రాజ్యాంగపరమైన హోదాలో ఉండి ఈ రోజు కులం ఎందుకు గుర్తుకొచ్చింది? రేవంత్ రెడ్డి గారు 15 ఏళ్ళు అయింది మోడీ గారు, అంతకుముందు ముఖ్యమంత్రి చేసినారు. ఇప్పుడు కొత్తగా ప్రజల్ని ఏమర్చడానికి, ప్రజల్ని డీవియేట్ చేయడానికి, తన పరిపాలన మీద చర్చ రాకుండా ఉండడానికి ఇటువంటివి చేస్తూ ఉంటారు. వాటిని మనం ఉన్నటువంటి విఘ్నులం, మనం ఏదో గొప్పోళ్ళం మేధావులం అని రచన గారు ఇక్కడ పిలిచినారు ఈ టీవీలో మాట్లాడడానికి. ఆ గొప్పతనం కూడా మన కనీసం వాళ్ళకి తెలియక పొలిటీషియన్స్ ఎట్లా, ఆయన ఏమన్నాడు, బై హుక్ ఆర్ క్రూక్ నేను T20 ఆడాలి, ఆయన కేసీఆర్ మాట్లాడుతుంది కాబట్టి నేను కూడా మాట్లాడాలి, నేను గెలవాలంటే నేను కూడా చెడిపోయినా, దాన్ని ఆయన జస్టిస్ దాన్ని ఏమంటారు, ఆయన జస్టిఫికేషన్ ఇచ్చుకుంటా ఉన్నాడు. నిన్న మీరు చూసారా దేవేందర్ గౌడ్ మీటింగ్ లో ఏమంటా ఉన్నాడు, ఇది ఇదంతా తప్పు, ఇలా చేయకూడదు, సమాజానికి మంచిది కాదు, మనం ఆ రకంగా ఉండకూడదు, నాకు తప్పట్లేదు అంటున్నాడు. సో అటువంటి నేనేమంటున్నా, రేవంత్ రెడ్డి గారు ఇక్కడ సీఎం. రేవంత్ రెడ్డి గారు నాకు ఫ్రెండ్ ఉండొచ్చు గతంలో, మేము ఇద్దరం డిబేట్ లో మీలాగా మాట్లాడుకున్న వాళ్ళమే. ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. సో మేము చాలా చక్కగా మాట్లాడుకుంటాం. మేము సీనుబాయ్ అంటాడు, నేను రేవంత్ అన్న అంటాను, చాలా బాగుంటాం. అది కాదు ఇక్కడ చర్చ. ఆయన మాట్లాడిన మాట మీద, ప్రజల యొక్క పరిపాలన మీద తప్పకుండా స్పందిస్తాం. ఆ స్పందించినప్పుడు నేనేదో రేవంత్ రెడ్డి గారిని అంటున్నట్టు కాదు, ఆయన పని విధానాన్ని అంటున్నా, ఆయన టాక్ మీద అంటున్నా, ఆయన ఈ రోజు అనాల్సినటువంటి అవసరం లేదు అని అంటున్నాం. సో డెఫినెట్ గా ఇవన్నీ కూడా ఆబ్జెక్షనబుల్. ఒకవేళ ఇటువంటి కులాల మీద మాట్లాడాల్సి వచ్చినప్పుడు తప్పకుండా మాలాంటి వాళ్ళని కేసులు కూడా వేస్తాం. సో నేనేమంటున్నానంటే ఇవన్నీ మనకు ఎంతవరకు, మన పరిమితి ఏంటి, మన
మనం వీడికి డిబేట్కి వచ్చిన వాళ్ళ యొక్క మన యొక్క ప్రొఫెషన్ ఏంటి, మన యొక్క లోకల్ స్టాండ్ ఏంటి, మనము ఏం మాట్లాడడానికి, వారు ప్రజలకు ఏం అందించడానికి మీడియా మనకు ఒక చక్కటి వాల్యుబుల్ టైం ఒక 1 hour ఇచ్చినారు. దీని సమాజానికి మనం మాట్లాడే ప్రతి మాట ఏ రకంగా ఉపయోగపడుతుంది అనే విధంగా మనం కూడా బాధ్యతగా ఉండాలి. సీఎం ఉండాలి, పిఎం ఉండాలి, మనం అందరం కూడా ఉండాలి. ఇక్కడ శ్రీనివాస్ గారు చెప్పినట్టు, దీంట్లో ఆధ్యాత్మిక గారు చెప్పినట్టు ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు బీసీ కోటాలో ఏం లేదు, లేకపోతే అక్కడ ఆయన కోటాలు ఎన్నిక అవ్వకపోవచ్చు. ఆయన ఒక పార్టీకి ముఖ్యమైన లీడరు, పార్టీ అధ్యక్షుడు కాకపోయినా పార్టీకి ముఖ్యమైన లీడరు. ఆ పార్టీకి ప్రధానమంత్రి అభ్యర్థి ఆయన ప్రకటించబడ్డాడు, ఆయన గెలిచారు కూడా. అయితే మిగతా పార్టీల వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు కానీ మిగతా వాళ్ళు కానీ ఏంటనంటే, మీరు ఆయన బీసీ రిజర్వ్డ్ సీట్లో కూడా పోటీ చేయకపోవచ్చు. బీసీలకి రిజర్వేషన్ లేవు, రాజకీయ రిజర్వేషన్లు లేవు. ఆయన అట్లా గెలవకపోవచ్చు, అది అందరూ ఒప్పుకుంటారు. దాని గురించి కదా సమస్య. ఆయన ఒక అత్యున్నతమైన దేశంలో ఉన్న అత్యున్నతమైన పదవిలో కూర్చున్నప్పుడు నేను బీసీని అని క్లెయిమ్ చేసుకుంటే మిగిలిన దేశంలో ఉన్న బీసీల ఓట్లన్నీ ఆకర్షించడానికి ఉపయోగపడుతుందనే కదా ఈ రేవంత్ రెడ్డి మరి ఆరోపణలు చేసేటప్పుడు ఆయనకు తెలివి ఉండాలి కదా. రాహుల్ గాంధీ ఆయన బీసీ అని ఎవరు అంటున్నారు ఇప్పుడు? ఆయన కులం రెండోది వాళ్ళు అన్నందుకు మళ్ళీ చెప్పుకోవాల్సి వస్తుంది బీసీ. 2020 కొన్ని సంవత్సరాల ముందే రాహుల్ గాంధీ కూడా ఇదే ప్రశ్న వేశారు, కాదంటలేదు. కానీ చాయ్ వాళ్ళే అన్నారు. నిజంగా మీరు ఎవరన్నారు? మణిశంకర్ అయ్యర్ గారు. తర్వాత కదా చర్చలోకి వచ్చింది. నేనేమన్నానంటే, ఇప్పుడు నరేంద్ర మోడీ గారు చట్ట వ్యతిరేకంగా బీసీ అవ్వాల, చట్ట ప్రకారమే బీసీ అయ్యారు, మనం కాదంటలేదు. అది ఏ రకంగా చేశారు అనేది అది పొలిటికల్ ఇంట్రెస్ట్, అది వాళ్ళ వెస్టెడ్ ఇంట్రెస్ట్, దానికి కాదంటలేదు మనం. అయితే ఏ రకంగా అయినా కానీ ఆయన బీసీని మనం అంగీకరించి తీరాల్సిందే. చర్చకు వచ్చేటప్పుడు ఓసీ కులాన్ని మీరు రాజకీయాల కోసం సాగర్ అన్న ఆయన ఏ రకంగా కాలేదు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇందులో ప్రధానంగా చేర్చుకున్నాడు, అది కూడా చట్టబద్ధంగా మీరు ఒప్పుకోవాలి. మళ్ళీ రాహుల్ గాంధీ తండ్రి ముస్లిం, రాహుల్ గాంధీ క్యాస్ట్ ముస్లిం అని మీరు నిరూపించడానికి కింద మీద పడకూడదు, తాపత్రయపడకూడదు. అదెట్లా చట్టబద్ధం? ఇప్పుడు నరేంద్ర మోడీ కూడా బీసీ అంటే కూడా చట్టబద్ధమే. కాకపోతే దాని వెనకేంటి, ఇది ఇట్లాగే రాజగోపాల్ లాంటి ఎంపీ కాళింగులను తీసుకొచ్చి బీసీలను ఎట్లా కలిపాడో ఇందిరాగాంధీ దగ్గర ఉన్నటువంటి పరపతివతో, అట్లాగే అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా దాన్ని తీసుకొచ్చి కలిపారు. అట్లా కలపటం తప్పని చెబుతారా బీజేపీ వాళ్ళు? కాంగ్రెస్ చేసిన పని తప్పని చెబుతారు. ఇక్కడ లింగాయత్ ఉన్నారు కదా సాగర్ అన్న, ఇక్కడ లింగాయత్ ఇక్కడ లింగాయత్లను కలిపినాం. మీరు అన్న ఎస్టీని ఇందిరాగాంధీ గారు ఎస్టీగా లంబాడీస్ ని చేర్చినారు, మైదాన ప్రాంతాల లంబాడీస్. సో నేనేమంటున్నా అంటే వేరియస్ ఐఎమ్ ఇన్ టు దట్ సబ్జెక్ట్ కదా, నేను ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ గా అండ్ దీనిగా కాన్స్టిట్యూషనల్ గా. ఇప్పుడు నేను ఎందుకంటే అంత ఇన్పుట్ ఇక్కడ మాట్లాడాల్సిన అవసరం లేదని నేను మాట్లాడట్లేదు, కానీ ఏ ఆర్టికల్స్ మనకు రాజ్యాంగం చెప్తా ఉంది. ఇప్పుడు అంతా బీసీ మూవ్మెంట్ లోనే ఉన్నాం కదా మేము. నిన్న జరిగిన కులగణన సర్వే మీద వాళ్ళ తప్పుల తడకగా చేస్తే మమ్మల్ని పిలిచినారు, మా 5గురిని. సో ఈ రోజు మాతో చర్చలు జరిపినారు, చిరంజీవి గారిని పిలిచినారు, నన్ను పిలిచినారు, ప్రభుత్వం చర్చలు జరిపినది. సో ఆ చర్చల సారాంశం మళ్ళీ కులగణన రీసర్వే పెట్టుకున్నాం మేము. సో ప్రభుత్వం మాతో ఈల్డ్ అవుతుంది. కానీ ఆయన ఏంటంటే ఒక పొలిటికల్ ఇదితో వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, కానీ మనం తన్నుకొని రావద్దు మనం. సో ఆయన నేనేమంటున్నానంటే ఎస్ మనం ఆర్గ్యూ చేద్దాం. ఆర్గ్యూ ఏ రకంగా చేద్దామంటే కొంత ఇన్పుట్ ప్రజలకు పోయేటట్టు ఇద్దాం. సో నేను ఎందుకు క్షుణ్ణంగా ఆర్టికల్ 15(4) ఏం చెప్తుంది, ఇప్పుడు ఆయన అన్నదానికి ఎన్నో చెప్పాలి నేను. 15(4) ఏం చెప్తుంది, 16(4) ఏం చెప్తుంది, అసలు ఎట్లా బీసీ అవుతారు, నేను ఎట్లా అనేది. ఇక నేను ఇదంతా నాకున్న స్కిల్ అంతా ఇప్పుడు అడ్వకేట్ కోర్టులో చేయాల్సింది ఇప్పుడు ఇక్కడ చేయాల్సి వస్తుంది. సో అవన్నీ కూడా హైడ్ చేసి నేను ఏమన్నానంటే, ఈ ఆరోపణ మోడీ గారి మీద ఆరోపణ కాంగ్రెస్ పార్టీ చేసింది. ఆయన చెప్పుకోలే ఎక్కడ ఓబీసీ అని మొన్నటి వరకు చర్చలు రాలే. రాహుల్ గాంధీ గారు అన్న తర్వాత నీచాద్మి అన్న తర్వాత, ఎందుకంటే ఆ పదాన్ని అనలేకని ఇప్పటిదాకా తీసుకురావట్లేదు. ఆ తర్వాత మణిశంకర్ అయ్యర్ గారు చాయ్ బేస్ లేనా ప్రైమ్ మినిస్టర్ నై కర్ సక్తే అని అంటే అప్పుడు మేము చేయలే. ఎస్ నేను చాయ్ వాలే అన్నా. చౌకీదార్ అనే ఒక స్టేట్మెంట్ తీసిరాళ్ళు, ఎస్ నేను చౌకీదారే అన్నాడు. వాళ్ళు ఏ ఆరోపణ చేస్తే పాపం ఆయన దాని మీద వేసుకొని దాంతోనే ప్రచారం చేస్తా ఉన్నారు. నేను ఏమంటున్నానంటే ఇక్కడ నాన్ పొలిటికల్ గానే మాట్లాడే ప్రయత్నం చేసిన, ఎందుకంటే మీరు ఎవరు మేజర్ పాలిటిక్స్ లో నాకు కనిపించలేదు. ఇద్దరు కాంగ్రెస్ పార్టీ కాదు, మీరు పాపం బీఆర్ఎస్ కాదు, నాకు కనిపించలేదు. కాబట్టి నేను ఎంతసేపు న్యూట్రల్ గా మాట్లాడదాం. అండ్ షీ హాజ్ ఇన్వైటెడ్ ఫస్ట్ టైం. నేను లీడింగ్ ఛానల్లో రోజు వస్తా ఉంటాను, కానీ న్యూట్రల్ గా పోదామని నేను కొంత మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాను.
సో అదే సార్, ఆధ్యాత్మికము yes ఆధ్యాత్మికం శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు మైక్ మొత్తం మీరే తీసుకున్నారు. మైక్ దట్ ఈస్ మై టాలెంట్. అది వద్దంటారు. మేము సైలెంట్ గా ఉండడం మా టాలెంట్ లేకపోవడం కాదు సార్ మాది. అదే చెప్పబోతున్నా. నేను మీరు గొప్ప విషయం మాకు అవకాశం దుర్యోధనుడు అంటాడు కదా, ఎన్టీ రామారావు ఆట తెలియక నా ధర్మం తెలియదు కనుక అని. అట్లనే ఆట తెలియక నా ధర్మం తెలియదు కనుక మేడం గారికి గౌరవిస్తూ ఉన్నాము. ఒకటి. రెండోది ఏంటంటే అదే ధర్మర సుబ్రహ్మణ్యం బ్రహ్మానంద్ అంటాడే, నీకు తెలియని ప్రపంచం ఇంకోటి ఉందని. అట్లాగే మీ మెయిన్ స్ట్రీమ్లు కాకుండా మెయిన్ స్ట్రీమ్లు కాపులా కాసే ఉన్నారు. మేము అనుక్షణం పత్రికలు నడిపేవారుగా వీళ్ళందరూ గమనిస్తానే ఉంటాం. నేను నిత్య విద్యార్థిని అని చెప్పే లీడ్ తీసుకున్నా. మీరు అది అర్థం చేసుకోండి. ప్రశాంత్ గారికి ఫైనల్ గా చర్చ ముగిద్దాం. పాపం ఫైనల్ గా ప్రశాంత్ గారిని హాఫ్ మినిట్ లో క్లోజ్ చేస్తానండి. అంటే రాజకీయ నాయకులు ఎప్పుడైనా ఏ వ్యాఖ్యలైనా సరే ఏదో ఒక ప్రయోజనాన్ని ఆశించి ప్రయోజనాన్ని కోరి మాత్రమే చేస్తారండి. అందులో సందేహం ఏం లేదు. అంటే బీసీ ఒక్క నిమిషము, ఆల్రెడీ పాలిటిక్స్ గురించి అందరూ మాట్లాడేశారు. దాని గురించి సో ఇటువంటివి చేయడం ప్రజల మీద ఇంపాక్ట్ ఎలా చూపించబోతుంది, ప్రజల మైండ్ సెట్ ఏమన్నా ఇది కండిషన్ చేయబోతుందా, దాని గురించి మాట్లాడండి. జనరల్ కామన్ ఓటర్స్ మీద వీటి మీద ఎలా నేను అదే చెప్పబోతున్నాను. అంటే ఇప్పుడు మోదీని మనం ప్రధానమంత్రి అంగీకరించేశాం. సరే, నేనే పార్టీ, నా భావజాలం ఏమిటి వదిలేసేది. మోదీని ప్రధానమంత్రిగా అంగీకరించాక అతను ప్రధానమంత్రిగా పనిచేస్తున్నప్పుడు అతను బ్రాహ్మడైనా, క్షత్రియుడైనా, శూద్రుడైనా నాకు అనవసరం. నేను ఒక పౌరుణ్ణి, అతను ఒక ప్రధానమంత్రి. నాకు అతను ఏం చేయగలుగుతున్నాడు అనేది మాత్రమే నేను చూడాలి. ఒకవేళ ఈ రేవంత్ రెడ్డి లాంటి నాయకులు లేకపోతే ఇంకే లాంటి నాయకులు కొన్ని వ్యాఖ్యల ద్వారా మనల్ని ఏదైనా ట్రాప్ లో పడేయడానికి ప్రయత్నం చేస్తే, అంటే బీసీలు ఇటువైపు ఉన్నారు అటువైపు లేకుండా చేయాలి. ఇందాక ఎవరు అన్నారు అంటే మాదిగలు మాలలు కూడా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కి అనుకూలంగా ఉన్నారు. నిజానికి ఎస్సీ వర్గీకరణ వల్ల కాంగ్రెస్ కి ఏమి లాభం జరగలేదు. ఎస్సీ వర్గీకరణ వల్ల మాదిగలు ఖచ్చితంగా కాంగ్రెస్ కి దూరం అయ్యారు. వాళ్ళంతా కూడా అంటే మందకృష్ణ మాదిగ ఇప్పుడు స్పష్టంగా ఏమంటున్నాడు, బీజేపీ వల్ల నాకు వర్గీకరణ వచ్చింది అంటున్నాడు. కనుక ఇటువంటి ట్రాప్స్ లో మనం ఏమి పడకుండా, వాళ్ళు ఎటువంటి ట్రాప్ లో మనల్ని పడేయాలనుకుంటున్నారో అటువంటి ట్రాప్ లో పడకుండా ఓటర్లు ఉండాలి. ఓటర్లు ఇవన్నీ గమనించి అన్నిటిని ఎనలైజ్ చేసుకొని అట్లాంటి ట్రాప్ లో పడకుండా మాత్రమే ఓట్లు వేయాలని నేను కోరుకుంటున్నాను. ఇక్కడ కులాలు కాదు, ఇక్కడ వర్గాలు కాదు, క్లాస్ కాదు, ఇంకేది కాదు, ట్రాపులు కాదు. వీటన్నిటికీ అతీతంగా ప్రజలు ఓటర్లు వ్యవహరించాలని నేను కోరుకుంటున్నాను. అదే రచన. థ్యాంక్ యూ. తాడూరి శ్రీనివాస్ గారు చాలా బాగా మాట్లాడారు. విద్యాసాగర్ గారు, తాడూరి మీకు ఇంకా స్పెషల్ టైం ఇస్తాం సార్. అఫ్ కోర్స్ మీరు చాలా చెప్పాలని ట్రై చేశారు, బట్ ఇది మనకున్న టైం లిమిటెడ్. సారీ ఫర్ దట్. విద్యాసాగర్ గారు చాలా దీని ఇంకొక కోణంలో బాగా చెప్పారు. ప్రసేన్ గారు మొత్తం బ్యాలెన్స్డ్ గా చక్కగా చర్చ నిర్వహించారు. ఇంతటితో ఈ చర్చ ముగిద్దాం సార్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ విద్యాసాగర్ గారు, థ్యాంక్ యూ ప్రసేన్ గారు. థ్యాంక్ యూ. అక్కడ ఉన్న అందరికీ థ్యాంక్ యూ.